మహిళాభ్యున్నతే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని శాసనమండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం బెదిరేశ్వరం దేవరపల్లి గ్రామాల్లో కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అధ్యక్షతన మహిళలకు పసుపు కుంకుమ ఆర్థిక సాయం పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం హాజరై పింఛన్లు పసుపు కుంకుమ ఆర్థిక సాయం కింద డ్వాక్రా మహిళలకు 3 విడతల చెక్కులు చంద్రన్న పెళ్లి కానుకలు పంపిణీ చేశారు. బండారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా శ్రేయస్సుకు అగ్రతాంబూలం ఇస్తూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుంచాలని ఆశయంతో డ్వాక్రా సంఘాల ఏర్పాటు వాటిని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సయ్యప్పరాజు, రామకృష్ణరాజు, జక్కంపూడి వెంకటస్వామి, ఆంజనేయరాజు, గుత్తుల పట్టాభిరామారావు, చిన్నారావు, శ్రీనివాసరాజు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారి బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది. ఇది శుభాకాంక్షలు తెలియజేస్తూ పంపించినటువంటి పత్రం. ఇలా రమ్మ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో గల నారాయణపురం భూములపై అక్రమంగా ఇచ్చిన పట్టాలు రద్దు చేసి వాస్తవ సాగుదారులకు పట్టాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణపురం భూములను తక్షణమే సాగు రైతులకు మంజూరు చేయాలని కోరారు. అలా జరగని ఎడల ఫిబ్రవరి 15 నుంచి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిలకపాలెం నారాయణపురం భూములు తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు సాగు హక్కులు కల్పించాలని కోరుతూ ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడుతూ ఇనాందారీ ఎబాలిషన్ యాక్ట్ ప్రకారం సాగులో ఉన్న భూమికి రైత్వారీ పట్టా మంజూరు చేసేటప్పుడు ఎవరైతే ఆ భూమిలో సాగుదారులుగా ఉన్నారో వారికి 1/3వ వంతు భూమికి పట్టాలిచ్చి హక్కుదారుడిగా ప్రకటించాలని చట్టం చెబుతున్నా చిలకపాలెంలో గల నారాయణపురం భూమికి రైత్వారీ పట్టా ఇచ్చినప్పుడు సాగుదారులకు 1/3వ వంతు భూమికి పట్టా ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ఎంఆర్ఓ లంచాలు తిని వాస్తవ సాగుదారులను మోసం చేయడం వల్లనే సాగు రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అప్పటి ఎంఆర్ఓ నేటికి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే సస్పెండ్ చేయాలని, రిటైర్ అయి ఉంటే అతనిపై క్రిమినల్ కేసు పెట్టి శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్ గారికి ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంగమం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సిర్ల ప్రసాద్, స్థానిక సిపిఎం నాయకులు పి తేజేశ్వరరావు, టి నందోడు, పి కవిలేశ్వరరావు, టి పైడయ్య, పి సత్యం, వై గోపాలుడు, బి అప్పలరాజు, టి రమణమ్మ, ఉమా, అసిరవాడు తదితరులు పాల్గొన్నారు. పసుపు కుంకుమ మరియు పెంచిన పింఛన్లతో వారి ముఖాలలో కనిపించిన ఆనందోత్సాహం, పసుపు కుంకుమ మరియు వృద్ధులు, వికలాంగులు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తాత, ప్రతి బామ్మ చంద్రన్న మా ఇంట పెద్ద కొడుకు అంటూ మళ్లీ ఆయనే రావాలి అంటూ ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శ్యామ్ చంద్ర శేష మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం తోడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కేంద్రం సహకరించకపోయినా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం రెండింటినీ 2 కళ్ళుగా చేసుకుని అందరికీ సంక్షేమం అందించడమే ధ్యేయంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, కియా కార్ల పరిశ్రమ, హోండా పరిశ్రమ, అశోక్ లైలాండ్ సెల్ ఫోన్ కంపెనీలు, అందరికీ స్మార్ట్ ఫోన్లు, కార్పొరేషన్ ద్వారా నిధులు, ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే మరలా ఇంకొకసారి చంద్రన్న ముఖ్యమంత్రి కావాలని కోరారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల్కే ప్రసాద్ గారితో కలిసి చెక్కులు మరియు పెన్షన్ల నగదు పంపిణీ చేశారు.
చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలకు పసుపు కుంకుమ రెండో విడత పంపిణీ నిర్వహణ జీలుగుమిల్లి మండలంలోని బంకవారిగూడెం పంచాయతీల్లో ఎంపీడీఓ వి అన్నా పాలని అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ రాజబాబు పాల్గొన్నారు. 2 టీములుగా ఏర్పడి చంద్రన్న పసుపు కుంకుమ డ్వాక్రా సంఘాలకు ఆదివారం అందజేయడం జరిగింది. ముందుగా జెడ్పీటీసీ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ముందుందని అన్నారు. మండలంలోని 3 పంచాయతీల్లో వంకవారిగూడెం పంచాయతీలో 179 పాతవి కొత్త పెన్షన్లు 10 అందజేయడం జరిగింది. 33 గ్రూపులకు 10,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేయడం జరిగింది. దర్భగూడెం పంచాయతీలో 434 పాతవి గ్రూపులను, కొత్తవి 33 పెన్షన్లు మొత్తం 437 ఇవ్వడం జరిగింది. 106 గ్రూపులను 9,55,000 చెక్కులను డ్వాక్రా సంఘాల సభ్యులకు అందజేయడం జరిగింది. ముందుగా ఈ గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు మహిళా సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. సభాధ్యక్షులుగా ఎంపీటీసీ పుసం వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముప్పిడి సురేష్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ ఫలాలను అందజేయడంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందని, కేంద్రం నిధులు ఇవ్వకుండా ఉన్నా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినప్పటికీ తమ నాయకుడు ఎనలేని కృషి చేసి మహిళల పట్ల ఆదరాభిమానాలను చూశారని అన్నారు. ములగంపల్లి పంచాయతీలో 894 గ్రూపులకు 8,940,000 చెక్కులను అందించడం జరిగిందన్నారు. 412 పాతవి కొత్తవి 33 పెన్షన్లు ఆమె చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలుగుదేశం పార్టీ యువజన సంఘం మండల అధ్యక్షులు కొర్లపాటి సునీల్, ఈఓపీఆర్డీ కొండలరావు రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఐకేపీ సిబ్బంది ద్వారా సత్యబాబు, సైదారావు, ఏసోబు, కె సురేష్ బాబు, తెలుగు మహిళా అధ్యక్షురాలు చిటికినపాటే స్వరిసాంబ సత్యనారాయణ, రామకృష్ణారెడ్డి, ఐకేపీ సిబ్బంది ద్వారా సత్యబాబు, సైదరావు, ఏసోబు, కె సురేష్ బాబు, తెలుగు మహిళా అధ్యక్షురాలు చిటికినపాటే స్వరిసాంబ సత్యనారాయణ, పైడి మాలకృష్ణ, చిలకపండు, మహిళా మనులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాకవి క్షేత్రయ్య పదాలకు ప్రఖ్యాతి తెచ్చేందుకు కృషి, పాలక మండలి నిర్ణయం. కూచిపూడి ఫిబ్రవరి 4 మహాకవి క్షేత్రయ్య గొప్ప చరిత్రను, ఆయన రచించిన పదాలను ప్రపంచానికి తెలియజెప్పేందుకు అవసరమైన కృషి చేయాలని క్షేత్రయ్య కళా సమితి పాలక మండలి ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ రోజు ఉదయం క్షేత్రయ్య జన్మస్థలం మొవ్వలో పాలక మండలి అధ్యక్షులు ఎయిర్ కమాండర్ కెప్టెన్ మండవ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్షేత్రయ్య రాసిన పద సాహిత్యం సేకరణ, పరిశోధనలు, గ్రంథ సేకరణ చేసి ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో పాలక మండలి కృషి చేసేందుకు నిర్ణయించింది. సుమారు 60 లక్షలతో నిర్మాణం పూర్తి కావస్తున్న క్షేత్రయ్య ఆరాధన మండపంలో నిత్యం సాహిత్య గోష్ఠులు, నృత్య శిక్షణ, ఇతర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేసి తెలుగు వారికి ఒక వరమై శృంగార పద సాహిత్యానికి ఆద్యుడైన క్షేత్రయ్య జన్మస్థలం ఆయన కృష్ణా జిల్లా మొవ్వను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంతో పాటు ఆయన సాహిత్యంపై పరిశోధనా కేంద్రంగా రూపొందించేందుకు పాలక మండలి కృషి చేయాలని తీర్మానించింది. ఈ సందర్భంగా అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి మండవ నాగేశ్వరరావుల పర్యవేక్షణలో సుమారు 60 లక్షలకు పైగా వ్యయంతో నిర్మాణం పూర్తి దశలో ఉన్న ఆరాధన మండపం పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మండపం నిర్మాణానికి కెప్టెన్ మండవ రామకృష్ణ 16 లక్షల విరాళం ఇచ్చి ఈ మహత్తర కార్యక్రమానికి చేయూతనిచ్చినందుకు ఈ సందర్భంగా రామకృష్ణను సభ్యులు సత్కరించారు. ఈ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు కెప్టెన్ మండవ రామకృష్ణ, నాగేశ్వరరావు, సభ్యులు మండవ బాల త్రిపుర సుందరి, మొవ్వ మాజీ సర్పంచ్ చలాది పరిపూర్ణ చంద్రరావు, ప్రముఖ పాత్రికేయులతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
అనంతపురం జెనిత్ యాంగిల్ 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరొకరికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. గ్రామస్తుల వివరాల మేరకు ఉరవకొండ మండలం షేక్షానుపల్లి తాండా గ్రామానికి చెందిన ఓబుల్ నాయక్, వెంకట నారాయణ, అమిత్యాల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి ఉరవకొండ ప్రధాన రహదారి మార్గాన ముగ్గురు ద్విచక్ర వాహనంలో అనంతపురం వైపు వస్తుండగా ఇదే మార్గాన విడపనకల్ మండలం హావకిలి గ్రామానికి చెందిన బసవరాజ్ అనే వ్యక్తి తన కుమారునితో అనంతపురం వెళ్తుండగా ప్రమాదవశాత్తు పెద్దమోరిల వద్దకు రాగానే 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడం జరిగింది. వెంటనే 108 అంబులెన్స్ కి కాల్ చేయడంతో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. సోమాతి అమావాస్యను పురస్కరించుకొని దేవాలయంలో అన్నదాన కార్యక్రమం కార్పొరేటర్ గుండా ప్రకాష్ రావు పాలని సేవాదల్ సంఘ సభ్యుల కార్యక్రమాల భాగంగా ఈ రోజు అమావాస్యను పురస్కరించుకొని శ్రీ దుర్గేశ్వర స్వామి ఆలయం గుడి వద్ద అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 26వ డివిజన్ కార్పొరేటర్ మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు, వరంగల్ భద్రకాళి దేవస్థానం మాజీ ధర్మకర్త తోడు పూరి వీరన్న, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డిలతో పాటు 18వ డివిజన్ కార్పొరేటర్ ఉషా శ్రీనివాస్ గార్లతో పాటు సేవా సంస్థ సభ్యులు మురుగన్ రవీందర్, గుండా అమర్నాథ్, పబ్బతి సత్యనారాయణ, ఉప్పల అనిల్, మీడియాల నూతన్, పుల్లూరి మధు, వ్యాపారవేత్త రవీందర్ గుప్తా, అల్లాడి ఉపేందర్ ప్రముఖులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ సంఘ సభ్యులకు ఉషా శ్రీనివాస్, మురుగన్ రవీంద్రనాథ్ మరియు దాతలకు ప్రశంసా పత్రాలను గుండా ప్రకాష్ గారు అధ్యక్షులు వారి చేతుల మీదుగా దాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి నిరుపేదలు, దేవాలయ భక్తులు అనేక మంది పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం గుండా ప్రకాష్ గారు మాట్లాడుతూ ఈ రోజు దేవాలయం మన డివిజన్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ రోజు శుభదినం అని, ఎంతో మంది పాల్గొనడం శుభసూచకమని అన్నదానంని ప్రారంభించారు. ఈ అన్నదానంలో సుమారుగా 200 మంది భక్తులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన ఆబోతుల రాములు, పుణ్యవతి, రౌతు బంగారమ్మ, వెంకన్న కుటుంబాలను సిపిఎం నాయకులు డి గోవిందర్రావు, ఎన్ వెంకటరమణ, పి తేజేశ్వరరావు, మీసాల గౌరీశంకర్, ఎం సూర్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు చనిపోయిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో పలుమార్లు పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని, వెంటనే మార్పు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సిపిఎం నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 4 మృతి చెందారని విమర్శించారు. విద్యుత్ శాఖ నుంచి చెల్లిస్తున్న నష్టపరిహారంతో సంబంధం లేకుండా మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి అదనంగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లావేరు మండలంలోని తామాడ పంచాయతీ పరిధిలోని కొత్తరౌతుపేట గ్రామంలో ఆదివారం అరటిగెలలు కోస్తుండగా ఒక కుటుంబానికి చెందిన ఆబోతుల రాములు, పుణ్యవతి, రౌతు బంగారం, కొమ్ము వెంకన్న ఒకే కుటుంబానికి చెందిన 4 రైతులు మృతి చెందిన విషయం విదితమే. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సోమవారం మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న మృతుడు కొమ్ము వెంకన్న కుమారుడు శ్రీనివాసుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నారని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మంత్రికి తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన లైన్మెన్ ను సస్పెండ్ చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఐడి వరప్రసాద్ ని ఆదేశించారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతి చెందిన ఒక్కొక్కరికి చంద్రన్న బీమా నుంచి 5 లక్షలు, విద్యుత్ శాఖ నుంచి 5 లక్షల రూపాయలు తక్షణ సహాయం 10 రోజుల్లో అందించాలని అధికారులను సూచించారు. చంద్రన్న బీమా క్రింద 5,000 రూపాయల చొప్పున అందజేశారు. మృతుడు ఆబోతుల రాములకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట లావేరు మండల ప్రత్యేక ఆహ్వానితులు ముప్పిడి సురేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ తోటయ్య దొర, జెడ్పీటీసీ ప్రతినిధి మధుబాబు, ఎంపీపీ ప్రతినిధి మీసాల రమణ, తెదేపా నాయకుడు దండా హరీష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం శ్రీచక్రపురంలో బిందు సువాసినిగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్న ఏకోత్తర సహస్రద్ శ్రీచక్ర మెరుపుల దేవి ఆశ్రమాన్ని సమైక్యాంధ్రలో డీజీపీగా వ్యవహరించిన దినేష్ రెడ్డి సందర్శించారు. ఆశ్రమ పీఠాధిపతి బాలభాస్కర శర్మ సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న 1001 శ్రీచక్ర మెరుపులను చూసి తప్పకుండా మరలా పౌర్ణమి పూజలకు వస్తానని అన్నారు. ఆశ్రమంలో ఉన్న ఆ నుండి క్ష వరకు ఉన్న దేవతామూర్తులు అలాగే ఇతర ఉపమందిరాలను కైలాస ప్రస్థాన రూపంలో ఉన్న శివలింగ బాణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.